పిఠాపురంలో నాగబాబు రగిల్చిన కుంపటి ఇంకా మండుతూనే ఉంది. ఇది కుంపటితో ఉండదు, రావణ కాష్టంలాగా మారుతుంది అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల వాదన, సూచన. అయితే వర్మ వర్సెస్ నాగబాబుగా మొదలైనటువంటి ఎపిసోడ్ వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్గా మారటానికి ఎక్కువ కాలం పట్టదు అనేటువంటిది కూడా మరొక హెచ్చరిక. అయితే నాగబాబుకు పదవి ఇచ్చి కూటమి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టుకుందా అనేటువంటి ప్రశ్న వస్తున్నటువంటి నేపథ్యంలో పిఠాపురం ఎపిసోడ్లో తప్పు ఎవరిది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారితో. లలిత్ గారు నమస్తే. నమస్తే సాధు. నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు పెట్టినటువంటి మంట ఎలా ఉందో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభగా వేదికగా జరిగినటువంటి ఈ రచ్చ ఆఖరికి టీడీపీ వర్సెస్ జనసేనగా స్టార్ట్ అయిపోయింది. వర్మ తొందరపడుతున్నాడు, వర్మ తన తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడు అనేటువంటిది కొంతమంది వాదన. వర్మను యూజ్ చేసుకున్న తర్వాత బోడిమల్లయ్యగా చూస్తున్నటువంటిది మరొక కామెంట్. ఏంటి, ఏం జరుగుతుంది అసలు పిఠాపురంలో? ఇక్కడ సాధు, వర్మ తనను తాను ఎక్కువగా చూపించుకునే స్థాయిలో లేడు. ఆల్రెడీ తనేంటో చూపించుకున్నాడు. ఒక ఇండిపెండెంట్గా తన దమ్మేందో చూపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ లాగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోకి వెళ్ళి టికెట్ అడిగి తీసుకుని గెలవల. తన సొంతూరులో తను ఇండిపెండెంట్గా గెలిచినవాడు వర్మ. వర్మను నాగబాబు విమర్శించడం అంటే నిన్న మొన్న డైరెక్ట్గా ఎన్నికల్లో గెలవలేక మీ తమ్ముడిని పట్టుకునేసి మీరు ఎమ్మెల్సీ అయిన వాళ్ళు, మీరు వర్మ గురించి మాట్లాడితే ఎట్లా నాగబాబు గారు? ఏ రోజైనా ప్రజల చేత ఎన్నుకోపడ్డారా మీరేమైనా? ఒక కార్పొరేటర్గా కానీ ఇంకోటి కానీ ఏదైనా లేదు కదా. మీరు వర్మను విమర్శిస్తే ఎట్లా? ఇక్కడ అది వర్మ సొంత ఊరండి, సొంత ఊరు. ఎక్కువగా చూపించుకోవాలనో ఎక్కువగా ఊహించుకోవాలనో చేస్తాడు. మీకేంటి ఇబ్బంది? వర్మ త్యాగం చేస్తే మీరు పీఠాపురంలో ఎమ్మెల్యే అయినారు. ఏం పీఠాపురం లేకుండా వేరే నియోజకవర్గాలు లేవా పవన్ కళ్యాణ్కి? నువ్వు అంత దమ్మున్నవాడైతే పవన్ కళ్యాణ్ ఇదే పులివెందుల్లో నామినేషన్ వేసి గెలిచి ఉండాలి. ఓకేనా? అప్పుడు ఎస్ సూపర్ రా పవన్ కళ్యాణ్ కింగురా అనేవాళ్ళు. మీరు పోటీ చేసిన చోట గతంలో గాజువాక కానీ భీమవరం కానీ ఎందుకు పోటీ చేయలేదు? ఏం భయమా? పరిగెత్తుకుంటా పీఠాపురంకి ఎందుకు వెళ్ళారు? ఇక్కడైతే ఓడిపోతారనా? ఈరోజు మీరు కూడా పోయి వర్మను టార్గెట్ చేస్తూ వర్మ రాజకీయాల్లో ఉండకూడదు, వర్మ పీఠాపురంలో ఉండకూడదు, వర్మ రాజకీయంగా చచ్చిపోవాలి, వర్మ అనేవాడే కనపడకూడదు, వర్మ అనే ఫోటో పీఠాపురంలో కనపడకూడదు అనే ఆలోచనతో వీళ్ళు వర్క్ చేస్తున్నారంటే అది తప్పు కాదా? వీళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ అండ్ నాగబాబుది, వర్మ అనేవాడు ఉండకూడదు పీఠాపురంలో, అసలు జీవించే ఉండకూడదు, వర్మ అనే ఫోటో కనపడకూడదు అనే ఆలోచనతో వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. వర్మ ఎందుకు ఉండకూడదు? వాళ్ళ సొంత ఊరు. మీరైనా బయట నుంచి పోయి ఆడ ఉన్నారు. వర్మ తరతరాలుగా అక్కడ ఉన్నారు. వర్మ కనుమరుగు కావాలా? వర్మ రాజకీయంగా చంపేయాలనుకుంటారా? యావత్ ప్రపంచం చూస్తూ ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, పవన్ కళ్యాణ్ గారి శక్తి సామర్థ్యాలు ఏంటో. లోకేష్ ఉన్నాడు, మంగళగిరిలో ఓడిపోయాడు, మళ్ళీ అదే మంగళగిరిని ఎంచుకున్నాడు, గెలిచాడు, మంత్రి అయ్యాడు. ఓకేనా? ఇదే పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశాడు, ఓడిపోయాడు. గాజువాక భీమవరంలో. అక్కడికి పోయేసి నువ్వు టికెట్ తీసుకునేసి నువ్వు ఎందుకు గెలవలేకపోయావు? పరిగెత్తుకుంటూ పీఠాపురం ఎందుకు వెళ్ళావు? మీ కులపు ఓట్లు ఉన్నాయనా? ఇక్కడ లోకేష్కు కమ్మోళ్ళ ఓట్లు లేవు. అక్కడ మంగళగిరిలో అంతా ఉండేది అదర్ క్యాస్ట్, బీసీస్. 10 ఎక్కువ ఉంటుంది. ఓడిపోయినా తన సొంత స్వస్థలం కాకపోయినా, ఆ నియోజకవర్గంతో పరిచయం లేకపోయినా అక్కడే పోటీ చేసి మళ్ళీ గెలిచాడు. ఇక్కడ ఎవరు కింగ్, ఎవరు హీరో? లోకేషా పవన్ కళ్యాణా? చెప్పండి. ఈ కంపారిజన్ ఒకటి చాలు. ఈ కంపారిజన్ అలాంటిది
మీ మనుగడ కోసం, మీ రాజకీయ భవిష్యత్తు కోసం వర్మ చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఆయన మాటకు విలువిచ్చి తన సీటును త్యాగం చేసుకునేసి మీకు వర్క్ చేశారు. మీరు అదే వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు, వర్మ గారు నా గెలుపుని మీ చేతుల్లో పెడుతున్నా, నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి అని చెప్పేసి కౌగిలించుకొని స్టేజీ మీద ప్రజల ముందే చెప్పాడు కదా ఆ రోజు. అలాంటి వర్మ ఇప్పుడు చచ్చిపోవాలా? అలాంటి వర్మ రాజకీయంగా ఉండకూడదా పీఠాపురంలో? ఎందుకు వర్మను టార్గెట్ చేస్తారు? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి చూడండి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇదే ఈరోజు హీరో ఎవరు? నారా లోకేష్ హీరో. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా సేఫెస్ట్ ప్లేస్ ఎత్తుక్కుంటారు. తన పడిన కష్టానికి జగన్మోహన్ రెడ్డి పెట్టిన వేధింపులు కానీ, అరాచకానికి కానీ ముందు ఎలాగైనా నాకు రాజకీయ భవిష్యత్తు కావాలనుకున్నాడు ఒక ముఖ్యమంత్రి కొడుకు సేఫెస్ట్ ప్లేస్ చూస్తాడు అక్కడ. కానీ నారా లోకేష్ సేఫెస్ట్ ప్లేస్ చూసుకోవాలా. నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే గెలుస్తా. వాళ్ళ ఊరు కాదు అది, వాళ్ళ కులములు ఏం లేరాడ. అక్కడే పోటీ చేసి వాళ్ళ మన్ననలు పొంది భారీ మెజార్టీతో గెలిచాడు. నిన్న మొన్నంతా 3 రోజుల నుంచి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాడు. ఎవరైతే మలంగారి నియోజకవర్గంలో ఇండ్లు కట్టుకునేసి ప్రభుత్వ స్థలాల్లో అయితే ఉన్నారో వాళ్ళకి శాశ్వత పట్టాలు ఇస్తున్నాడు. మీరు భీమవరం ఎందుకు వదిలేశారు? గాజువాక్ ఎందుకు వదిలేశారు? పరిగెత్తుకుంటా పీఠాపురంకి ఎందుకు వచ్చారు? మీకంత దమ్ము శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, జగన్ నిన్ను పాతాళానికి తొక్కేస్తా అన్నవాళ్ళు మీరు పులివెందుల్లో పోయి నామినేషన్ ఎందుకు వెళ్ళలేదు? మీరు పులివెందుల్లో పోయి నామినేషన్ వేసి గెలిచింటే ఎస్ జగన్ నిన్ను పాతాళానికి తొక్కేస్తా అన్నాడు, పోయి తొక్కాడు రబ్బా అని చెప్పేసి నేను గొప్పగా చెప్పుకునేవాళ్ళు. నేను ఎవరిదో సీటు పరిగెత్తుకుంటా ఆయన దగ్గరికి పోయేసి ఆయన సీటు త్యాగం చేస్తే అక్కడ పోటీ చేసి ఆయనే లేకుండా పోవాలని కోరుకుంటారే మీరు? ఇది ఎంతవరకు ధర్మము నాగబాబు చెప్పాలా, పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలా? మీరు ఎంత రాజకీయంగా చంపాలనుకున్నా కూడా అక్కడ వర్మ అనే వ్యక్తిని మీరు చంపలేరు. రాజకీయంగా అతన్ని ఏమీ చేయలేరు. ఇప్పటి వరకు వర్మని ఎక్కడ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయలేదు. మొదటిసారిగా ఇండైరెక్ట్గా టార్గెట్ చేసింది నాగేంద్రబాబు. ఇది నాగేంద్రబాబుకి వచ్చినటువంటి ఆలోచన అనుకోవాలా, లేకపోతే పవన్ మదిలో ఉన్నటువంటి ఆలోచనని అడాప్ట్ చేసుకొని నాగేంద్రబాబు వర్మని టార్గెట్ చేశాడా? ఇక్కడ నాగేంద్రబాబు ఏది చెప్పినా కూడా ఇవన్నీ వింటున్నాడు కదా, అదే స్టేజ్ మీద ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్. నాగబాబు మాట్లాడిన తర్వాతే చిత్రాడలో తర్వాత కదా మాట్లాడింది పవన్ కళ్యాణ్. ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేదు అక్కడ స్టేజీ మీద? ఆవిర్భావ సభలో పీఠాపురంలో నా గెలుపుకు వర్మ గారు బాగా కష్టపడ్డారని ఎందుకు చెప్పలేకపోయారు? చెప్పిండింటే అప్పుడు మీ అన్నది తప్పు అని తెలిసి ఉండేది. అనిపించేది దాని వెనక ఉండేది పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణే. ఇవన్నీ వర్మకు తెలుసు, టీడీపీ వాళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు. తెలియనట్లు నటిస్తుంటారు. కానీ వీళ్ళు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కానీ నాగేంద్ర బాబు అనే వ్యక్తి కానీ ఏమి చేసుకున్నా కూడా పీఠాపురంలో వర్మ అనే వ్యక్తిని రాజకీయంగా చంపలేరు. వర్మ అనే వ్యక్తి ఫోటో లేకుండా చేయలేరు. అది మీ వల్ల కాదు. 4 ఏళ్ల తర్వాత మీరు ఒకవేళ ఓడిపోతే కనుక జెండా పెరుక్కునేసి మళ్ళీ ఇంకో చోటికి పోవాల్సిందే. మీరు పీఠాపురంలో ఉంటారంటే గ్యారెంటీ ఏంటి? భీమవరంలో ఉన్నారా మీరు ఓడిపోయిన తర్వాత? గాజువాక్లో ఉన్నారా? రేపు పీఠాపురంలో ఉంటారని నమ్మకం ఏంటి? కానీ వర్మ పీఠాపురంలోనే ఉంటాడు. గెలిచిన పీఠాపురంలోనే ఉంటాడు, ఓడినా పీఠాపురంలోనే ఉంటాడు, సీటు రాకపోయినా పీఠాపురంలోనే ఉంటాడు. మీరుంటారా? ఉండరు. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒకవేళ ఓడిపోయారు అనుకోండి, ప్యాకప్ అంటారు. పిఠాపురంలో జరిగినటువంటి గొడవ టీడీపీ వర్సెస్ జనసేన సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అంతా డిస్కస్ చేసింది. ఇది వాట్ ఈజ్ వాట్ అని టీడీపీ హైకమాండ్కి తెలియదా? ఒకవేళ తెలిసినా కూడా వ్యూహాత్మక మౌనం పాటిస్తోందా? మౌనమే. చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ దేంట్లో కనపడదు. భయం. రాజకీయ నాయకులలో అతి భయస్థుడైన రాజకీయ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. దానికి క్రమశిక్షణ అని పేరు పెట్టుకుంటాడు, సంయమనం అనే పేరు పెట్టుకుంటాడు, రాజకీయం అనే పేరు పెట్టుకుంటాడు. దానికి
కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటిల్లో త్వరగా స్పీడ్గా స్పందించలేడు. నేను ఎందుకు సంబంధించి అది కూడా చెప్పా. రాజకీయ నాయకులలో అతి భయస్థుడైన రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉంటారంటే చంద్రబాబు నాయుడు గారే. ఆయన డెసిషన్ ఒకటి గట్టిగా తీసుకోలేడు. భయం. ఎందుకు భయపడతాడంటే తను చేసింది తప్పు కాబట్టి, వర్మను ఏమనలేడు కాబట్టి మౌనంగా ఉంటున్నాడు. ఏం జరుగుతుందో చూద్దామని. కానీ ఏదేమైనా కూడా ఈ వ్యవహార శైలి పట్ల జనసేనలో ప్రజల్లో వ్యతిరేకత అనేది పెరుగుతుంది. వర్మ మీద సానుభూతి పెరుగుతూ ఉంది. ఒకవేళ వర్మ గనక ఓపెన్ అప్ అయితే, అంటే ఒకవేళ పిఠాపురంలో తనకి జనసేన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గనక కలగజేస్తూ ఉన్నట్లయితే, ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ అప్ అయితే టోటల్ కాన్స్టిట్యున్సీస్లో ఉండేటువంటి మిగతా టీడీపీ నేతలు, టీడీపీ క్యాడర్ కూడా బహిరంగంగా అన్ని ప్రతి నియోజకవర్గంలో ఆంధ్ర సైడు ఏ విధంగా వర్మను వేధిస్తున్నారు అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులకు అందరికీ తెలుసు. అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. రేపు ఇదే తరహా వ్యవహారము జనసేన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే చేశారనుకోండి. టీడీపీకి సంబంధించిన నియోజకవర్గాలు క్యాడర్ ఉంటుంది. జనసేన ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ 21 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఇది ఒక ఎమ్మెల్యే సీటు పవన్ కళ్యాణ్ది. మిగతా 20 ఉన్నాయి కదా. ఈ 20లో కూడా ఇటువంటి తరహా రాజకీయం జనసేన వాళ్ళు చేశారనుకోండి ఎమ్మెల్యేలు. ఓకే. అంటే అక్కడ టీడీపీ లీడర్లను కానీ అప్పుడు అక్కడ ఎవరైతే మంచి యాక్టివ్గా ఉన్న నాయకులను వాళ్ళ జీవితాన్ని చెడగొట్టాలనో వాళ్ళని రాజకీయంగా చంపేయాలనే ప్రయత్నం కూడా చేయొచ్చు. కాబట్టి మిగతా నియోజకవర్గాల్లో కూడా కాచుకొని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు టీడీపీ నాయకులు. వీళ్ళ డ్రామాలేంటి, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఎమ్మెల్యే డ్రామాలేంటి, ఏమేం తప్పులు చేస్తున్నారు, ఈ ఎండగట్టడానికి జనసేన ఎమ్మెల్యేలు చేసే తప్పులను చేయడానికి వీళ్ళు ఒక కన్నేసి పెట్టున్నారు. ఎందుకు? మన జోలికి రాకుండా. రేపు వర్మం చేసినట్లే మనల్ని చేస్తారు కదా, వర్మం చేసినట్టు మనల్ని చేస్తారు కానీ ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. దీనికి ఆ క్యాడర్కి ఏం సమాధానం చెప్తారో చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. ఈ మహానాడు తర్వాత మహానాడులోనే నారా లోకేష్కి కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అతను వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈయన కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సాధు. థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు.